దురంధర్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా విడుదలైంది. కానీ విడుదలైనప్పటి నుంచి ఈ 30 రోజుల వరకు కూడా రోజుకొక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా దేశీయంగా 806 కోట్లు సంపాదించి ఒక కొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు పుష్ప ది రూల్, పుష్ప 2 ఉంది కదా, ఈ సినిమా దేశీయంగా 812 కోట్ల 14 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది కదా. దాన్ని చేరుకోవడానికి ఇంకా పెద్దగా సమయం ఏమీ లేదు దురంధర్కి. అయితే పుష్ప టోటల్ రన్ లో 812 కోట్ల 14 లక్షలు ఎంత వసూలు చేసింది. కానీ ఇప్పుడు దురంధర్ కేవలం 30 రోజుల్లోనే 806 కోట్లు వసూలు చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది. మరొక రోజు ఉంటే అది కూడా క్రియేట్ అయిపోతుంది. మొన్న శనివారం రోజు 9 కోట్ల 70 లక్షలు, ఆదివారం రోజు 12 కోట్ల 30 లక్షలు వసూలు చేసి మరొక రికార్డు అయితే క్రియేట్ చేసింది దురంధర్. ఇప్పుడు మళ్ళీ మరొక 2 రోజుల్లో ఈ పుష్ప రికార్డు కూడా అయిపోద్ది. మొత్తం ఓవరాల్ గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు వసూలు చూసుకున్నట్లయితే 1200 కోట్ల పై మాటే. 1212 కోట్లు ఎంతో వసూలు చేసింది ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి. ఇంకా తెలుగులో రాలేదు, తెలుగులో కూడా ఇంకా డబ్ చేయడానికి చూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా దీనికి డబ్బింగ్ వెర్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు వారు కూడా దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. మొదట తెలుగులో డబ్ చేసి ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా డబ్ చేయడానికి చూస్తున్నారు. అలా చేస్తే ఇంకా ఎక్కువ వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా టోటల్ రన్ 50 రోజులకి ఇంచుమించు 1500 కోట్ల పైగానే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించి జీ స్టూడియోస్ నిర్మాతలు ఏం చెప్తున్నారంటే, మేము తెల్లారు లేస్తాం, ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ తెల్లారు లేచేసరికి మరొక రికార్డు క్రియేట్ చేస్తుంది, ఇదే మా దినచర్య అయిపోయిందంటూ ఈ 30 రోజుల నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. అంటే ఈ రికార్డు ఎవరూ కూడా ఊహించలేదు ఈ సినిమా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీని వెనక పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. ఇంకా ఆ సినిమా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది. ఆ సినిమా కనుక ఈ విధంగా హిట్ అయ్యిందంటే మాత్రం దాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. అంత దీనిగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళకి ఈ స్పై స్టోరీస్ చాలా బాగా నచ్చుతాయి. అయితే తీసే విధానం ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు వెబ్ సిరీస్లు చూస్తే చాలా వరకు ఈ స్పై స్టోరీలన్నీ కూడా హిట్ అయ్యాయి. అది హాట్స్టార్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియోస్ కావచ్చు, ఎందులోనైనా సరే ఈ యొక్క వెబ్ సిరీస్లు అయితే బాగా హిట్ అయ్యాయి. అందువల్ల కూడా ఇక్కడ హిందీ బెల్ట్ లోన ఇది మంచి వసూళ్లు రాబట్టింది. పైగా గత కొంతకాలంగా సౌత్ ఇండియా చేసినటువంటి దాడికి కూడా బాలీవుడ్ నలిగిపోయింది. ఇప్పుడు దురంధర్తో ఆ తృప్తి కూడా వచ్చేసింది. అంటే మళ్ళీ మన బాలీవుడ్ మొదటి స్థానానికి వచ్చింది అనే ఒక చిన్న తృప్తి అయితే వాళ్ళలో ఉంది.